హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈరోజు ఎపిసోడ్ అయితే ఇల్లు ఇల్లాలు పిల్లలు అయితే ఎపిసోడ్ అదిరిపోయింది. మరి ఎపిసోడ్ ఈరోజు ఏం జరిగిపోయిందో తెలుసుకోవాలంటే మా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సాగర్, ధీరజ్ వాళ్ళ భార్య కోరికల్ని తీర్చాలి అని చెప్పి ఒకరికొకరైతే చెప్పుకున్నారు. అదే విషయాన్ని వాళ్ళ భార్యలు కూడా ఇంటికి వచ్చినాక చెప్పారు. వాళ్ళు ఒకరికొకరు చెప్పుకున్నారు. వాళ్ళు వాళ్ళ భార్యలకి తెలియకూడదని అనుకున్నారు. కానీ ఇక్కడ ప్రేమ, నర్మద వీళ్ళిద్దరు కూడా ఆడవాళ్ళ నోట్లు ఆవగింజైన నానదన్నట్లు వీళ్ళిద్దరు కూడా వాళ్ళ భర్తలు ఏం చేయాలనుకున్నారు అనేది వీళ్ళిద్దరు కూడా ఒకరికొకరు చెప్పుకున్నారు. అప్పుడు నర్మద, నా భర్త ఇలా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడంటే నేను అస్సలు నమ్మను అని చెప్పి నర్మద అయితే అంటుంది. లేదక్క, ప్రేమ అయితే లేదక్క, నువ్వైతే మీ నాన్నకు 50వ బర్త్డేకి నువ్వు వాచ్ గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నావంట కదా. అప్పుడు సాగర్ బావ నిన్ను వాళ్ళ ఇంటికి పిలుచుకొని పోయినాడంట కదా. అప్పుడు మీ నాన్న ఇలా గవర్నమెంట్ జాబు చేయలేదు అని అన్నాడంట కదా అని చెప్పి, అయితే బావని అవమానించాడంట కదా అని చెప్పి అంటుంది ప్రేమ. అందుకే బావ నీకు తెలియకుండా గవర్నమెంట్ జాబ్ కొట్టేంత వరకు నీకు తెలియకూడదని చెప్పి బావ అయితే ఇలా ధీరజ్తో అన్నాడంట అని చెప్పి ప్రేమ అయితే అంటుంది. అప్పుడు అది తెలిసిన వెంటనే నర్మద సాగర్ దగ్గరికి వెళ్ళి వెంటనే హగ్ అయితే చేసుకుంటుంది. అక్కడ అందరున్నారు, వదిలవే అని చెప్పినా కూడా సాగరు వదలకోకుండా నర్మద అయితే సాగర్ని గట్టిగా కౌగిలించుకుంటుంది. అప్పుడు రామరాజు గారు అయితే చూస్తూ ఉంటారు. అప్పుడు వేదావతి కూడా ఏంటి ఈ పిల్ల ఇలా చేస్తుందని చెప్పి వేదావతి గారు కూడా అనుకుంటారు. అప్పుడు అది చూసిన శ్రీవల్లి కూడా వాళ్ళ భర్తని చందుని హగ్ చేసుకుంటుంది. అప్పుడు అక్కడున్న వేదావతి, ఈ పిల్లలకి ఏమైందబ్బా ఇలా హగ్ చేసుకుంటున్నారని చెప్పి అక్కడున్న వేదావతి కూడా అనుకుంటూ ఉంటుంది. అప్పుడు అక్కడి నుంచి రామరాజు కుర్చీలో నుంచి లేచి ఇంట్లోకి పోతుంటాడు. ఇంట్లోకి పోయిన తర్వాత వేదావతి కూడా రామరాజుని హగ్ చేసుకుంటుంది. అప్పుడు రామరాజు, జరుగు బుజ్జమ్మ, ఏంటి ఇది, పిల్లలు ఉన్నారు, నువ్వు ఇలా హగ్ చేసుకుంటున్నావు ఏంటి, వదులు బుజ్జమ్మ అని చెప్పినా కూడా వేదావతి రామరాజుని అలాగే హగ్ చేసుకుంటుంది. నువ్వు కొద్దిసేపు కళ్ళు ముడుచుకోండి నా కోసం అని చెప్పి కళ్ళు ముచ్చైతే ముచ్చుకుంటాడు రామరాజు. తర్వాతకి వేదావతి, ఓయ్ ప్రేమ, నర్మద, శ్రీవల్లి అందరూ ఇక్కడ రండి అని చెప్పి వాళ్ళ నగలు అయితే ఇప్పించుకోవడానికైతే వేదావతి బ్యాంకులో పెట్టడానికైతే వాళ్ళందరితో నగలు ఇప్పించుకోవడానికి వాళ్ళందరిని అయితే పిలుస్తుంది వేదావతి. అప్పుడు నర్మద, ఈ అత్తయ్యకి ఏం పని లేదు, ఎప్పుడు చూడు అడుచుకుంటూనే ఉంటుంది అని చెప్పి వేదావతిని అయితే అంటుంది. నాకు మాటలు వినపడ్డాయిలే అని అంటే వేదావతి, నీకు వినపడాలనే అలా మాట్లాడాను అని అంటుంది నర్మద. అమ్మ శ్రీవల్లి ఎక్కడున్నావని చెప్పి శ్రీవల్లిని అయితే పిలుస్తూ ఉంటుంది. అప్పుడు శ్రీవల్లికి వినపడినా కూడా అయ్యో ఈ అత్తయ్య నాకు నగల గురించే పిలుస్తున్నట్టుంది అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. వినపడుకోకున్నట్లు అలాగే ఉంటుంది. అమ్మ వల్లి రా రా అని చెప్పి ఒక 4 times 5 times పిలిసంగా అప్పుడైతే అత్తయ్య చెప్పండి అత్తయ్య అని చెప్పి శ్రీవల్లి అయితే వస్తుంది. ఏంటత్తయ్య అని చెప్పి అంటుంది శ్రీవల్లి. ఇలా మీ మామయ్య గారు చెప్పారు కదా, ఇలా మన ఊర్లోనే దొంగలు పడ్డారంట, అవి నగలు బ్యాంకులో పెట్టాలి అని చెప్పి అంటుంది వేదావతి. అప్పుడు నర్మద, మళ్ళీ ఎవరికైనా దెబ్బలు తగిలాయా అని జోక్ అయితే వేస్తుంది నర్మద. అప్పుడు వేదావతి, జోక్ లేసింది చాలు కానీ ఇక నగలు తీసుకురాకు అని చెప్పి నర్మద, ప్రేమ అయితే ఇద్దరు కూడా నగలు తీసుకోవడానికి పోతారు. అప్పుడు శ్రీవల్లి, అక్కడున్న శ్రీవల్లి, అత్తయ్య నా నగలు తీసుకుపోవాల్సిన అవసరం లేదు అత్తయ్య, నేను చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాను నా నగల్ని, ఎవరు కూడా దొంగలించరు నా నగల్ని, నేను చాలా భద్రంగా పెట్టుకుంటానని చెప్పి అంటుంది శ్రీవల్లి. అప్పుడు వేదావతి, మనం దొంగలకి కావలి ఉండలేమని చెప్పి వేదావతి అయితే అంటుంది. అప్పుడు శ్రీవల్లి, అది కాదు అత్తయ్య అని చెప్పి నేను చాలా భద్రంగా పెట్టుకుంటాను అని అంటుంది. అప్పుడు వేదావతి, మీ మామయ్య గారు చెప్పారు కదా, మరి నీ నగలు ఇవ్వకపోతే మీ మామయ్య నన్ను తిడతాడు అని చెప్పి అంటుంది వేదావతి. అప్పుడు అవునా అలాగా అని చెప్పి
శ్రీవల్లి అయితే అంటుంది. అప్పుడు శ్రీవల్లి నగలు తేవడానికి ఇంట్లోకి పోయి టెన్షన్ పడుతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలిరా స్వామి, ఆ నగలు బ్యాంకుకి వెళ్ళి టెస్ట్ చేసిన గిల్టీ నగలని తెలిస్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పి చాలా టెన్షన్ పడుతుంది శ్రీవల్లి. అప్పుడు వెంటనే వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి అప్పుడు వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది. అప్పుడు వాళ్ళమ్మ ఏంటి అంతా బాగున్నారు కదా అంటే, ఏంది బాగున్నారు నా బొంద అని చెప్పి శ్రీవల్లి అయితే అంటుంది. ఇలా మా ఊర్లోనే దొంగలు పడ్డారంట, ఆ నగల్ని ఎత్తుకొని పోయినారంట, కొన్ని నగల్ని మా ఇంట్లో కూడా దొంగలు పడతారేమో అని మా అత్తయ్య మా మామయ్య టెన్షన్ పడుతున్నారు. మా నగల్ని తీసుకొని పోయి బ్యాంకులో పెడతారంట. మళ్ళీ ఇప్పుడు నగలు గిల్టీ నగలు అని తెలిస్తే బ్యాంకుకి పోయి చాలా కష్టం అవుతుంది కదమ్మా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది శ్రీవల్లి. మా బావ అంటే చాలా ఇష్టం అమ్మ, నాకు ఇలా తెలిస్తే నేను మా బావని వదులుకోలేను, నాకు మా బావ అంటే చాలా ఇష్టం అని చెప్పి బాధపడుతుంది శ్రీవల్లి. అప్పుడు అది తెలిసిన వెంటనే శ్రీవల్లి వాళ్ళమ్మ ఏం చేయబోతుంది, ఆ నగల్ని ఏం చేస్తారు, ఆ నగల నుంచి ఎలా బయటపడతారో మన నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అందరూ భోజనం చేస్తూ ఉండగా నైట్ అయితే అందరూ భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడు కార్ డ్రైవింగ్కి పోయిన ధీరజ్ అయితే ఇంకా వాళ్ళ డ్యూటీ అయితే అయ్యి ఉండదు. అప్పుడు ప్రేమ ధీరజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది బయట. అప్పుడు రామరాజు గారు ఫోన్ చేయండి యాడున్నాడో సార్ అని చెప్పి అంటాడు రామరాజు. అప్పుడు నర్మదా సాగర్ వీళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఫోన్ చేస్తే అప్పుడు ధీరజ్కి ఎక్కడున్నావు ధీరజ్ అంటే, ఇట్లా ఇంకా డ్యూటీ అవ్వలేదు అన్నయ్య అని అంటాడు ధీరజ్. అప్పుడు సాగర్ నర్మదలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇట్లా ఇంకా డ్యూటీ అవ్వలేదంట కార్ డ్రైవింగ్కి పోయిన ధీరజ్ అని చెప్పి. నాకెందుకో ధీరజ్ వెళ్ళిన విషయం సాగర్కి నర్మదలకి తెలిసినట్టుందని చెప్పి శ్రీవల్లి అయితే అంటుంది. అప్పుడు రామరాజు ఏం జరిగిపోతుంది ఈ ఇంట్లో నాకు అర్థం కావడం లేదు అని అంటాడు రామరాజు. అప్పుడు వేదవతి ఏం జరిగిందో నాకు కూడా చెప్పండి మీకు తెలిసింటే అని చెప్పి నర్మదనైతే అడుగుతుంది వేదావతి. అప్పుడు నర్మద నాకేం తెలీదు అని చెప్పి అంటుంది. అప్పుడు అక్కడున్న రామరాజు కూడా ఏం జరగబోతుందో కొంచెం చెప్పండి మీకు తెలిసింటే అని చెప్పి సాగర్ నర్మదనైతే అడుగుతాడు. మాకేం తెలియదు నాన్న అని చెప్పి వాళ్ళిద్దరు కూడా అంటారు. అప్పుడు నాకు తెలియకుండా ఈ ఇంట్లో ఏమైనా జరగాలి అప్పుడు చెప్తానని చెప్పి రామరాజు అయితే అంటాడు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మాత్రం సబ్స్క్రైబ్ చేయండి.